6 నెలలుగా తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు విశాఖ వైద్యులు కంప్యూటర్ నావిగేషన్ పద్ధతి ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి ఒక్కరోజులోనే నడవగలిగేలా చేశారు. విజయనగరం జిల్లా గుచ్చిని గ్రామానికి చెందిన 73 ఏళ్ల కాంతమ్మ చేతికర్ర సాయంతో నడుస్తూ ఇబ్బంది పడేవారు. విశాఖ ఇండస్ ఆసుపత్రిని సంప్రదించగా వారు కంప్యూటర్ నావిగేషన్ నూతన పద్ధతి ద్వారా కుడి కాలుకు ఆర్థో అలన్ పద్ధతి ద్వారా కేళ్ల మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అతి తక్కువ కోతతో పిన్నులు అమర్చకుండా తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇటువంటి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ వాకరు సహాయంతో సులువుగా నడవగలుగుతున్నారు. పద్ధతి ద్వారా కంప్యూటర్ నావిగేషన్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయడం జరిగిందండి. కాంతమ్మ అన్న పేషెంట్కి 2 మోకాళ్ళు అరిగిపోతే ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటే మనము కంప్యూటర్ నావిగేషన్ కొత్త పద్ధతి ద్వారా ఆర్థో అలైన్ అనే సిస్టమ్ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ కాళ్ళ మీదే మనం కంప్యూటర్ మానిటర్ని పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మనం కావాల్సిన యాంగిల్స్, మెజర్మెంట్స్, ఎంతవరకు ఎముక కట్ చేయాల్సి ఉంటుందో అన్నీ మనం డైరెక్ట్గా పేషెంట్ కాళ్ళ మీదే మనము కంప్యూటర్ స్క్రీన్ ద్వారా తెలుసుకోగలుగుతాము. ఇది చేసిన తర్వాత మనము పేషెంట్ని మొదటి రోజే నడిపించడం జరుగుతుందండి. 4వ రోజు లేదా 5వ రోజు పేషెంట్ మనము ఇంటికి పంపించడం జరుగుతుంది. ఉపయోగాలు ఏంటంటే అతి తక్కువ సిబ్బందితో చేయగలుగుతాము. కంప్యూటర్ స్క్రీన్ వేరే దగ్గర ఉండడం వల్ల మనం అటువైపు ఇటువైపు చూసి మారి మనం చూడడం వల్ల ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలగుతుంది. కంప్యూటర్ని వేరే ఒక మనిషి వాడటం కోసం, అది ఆపరేట్ చేయడం కోసం ఏదైతే సిబ్బంది అవసరమో అది కూడా తగ్గిపోతుంది. రెండోది, మనం మామూలు కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ కోసం ఏదైతే ఎక్స్ట్రా పిన్స్ వేయడం జరుగుతుందో, ఏదైతే దానికోసం ఎక్స్ట్రా స్కిన్ కట్ చేయడం జరుగుతుందో అవన్నీ ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో మనం మొట్టమొదటిసారి మనం చేసామండి. స్మిత్ & నెఫీ అనే అమెరికన్ కంపెనీ ఇది ఇంట్రడ్యూస్ చేసిందండి ఈ సిస్టమ్ని పోయిన సంవత్సరం. సో ఆంధ్రప్రదేశ్లో మనం మొట్టమొదటిసారి మన హాస్పిటల్లోనే చేసామండి. సుమారు 1 గంట పడుతుందండి.